చెప్పామనుకోండి ఎంత వెలిగిపోతుంటే మొహం. ఇంకొకసారి విందాం. నేను ఒక కవిత రాశా. చిన్నబాబు ఏమన్నా రాస్తే ఏమని చెప్తే మనం చిన్నగా ఎంత ఆస్వాదిస్తామో కళల్లో చెంగు వచ్చేస్తుంది, మనసులో దడ వచ్చేస్తుంది. అంత గొప్ప వ్యక్తి మా కొండలరావు గారు. వారి సాధారణంగా వేదిక మీదకి మీ అందరూ చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నాను. కొండలరావు గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కొండెత్తుల మనిషి, గుండె లోతుల మహామనిషి మా కొండలరావు గారు. వారికి అందరికీ తెలిసిన వ్యక్తి. ఇక మా భాష యాదగిరి అంట. గోరు నా తీరు కాదు, కవిస్తే ఊరుకునేది లేదు, పిగితనం రక్తంలో లేదు, కర్తవ్యం తిరిగేది కాదు. ఆయన పేరు తలుచుకుంటే చాలు ఎక్కడ లేని గుండె ధైర్యం వస్తుంది. మా నిజామాబాద్. మేమందరం చిన్నప్పటి నుంచి ఆయన పేరు వింటూ పెరిగిన వాళ్ళం. అన్నున్నాడు యాదగిరి అంట. భాష యాదగిరి అని ఉన్నాడంటే చాలు మా కాలేజ్ లో ఇంకెవరు మాట్లాడడానికి ఉండదు అనమాట. అంత గొప్ప చరిత్ర వారిది. భాష యాదగిరి వేదిక తగవగా సీనియర్ పాత్రికేయులు, గొప్ప ఎడిటర్, అన్నిటికీ మించిన ఉద్యమ నేత, మహాసారథి, భారతి కూడా వారు భాష యాదగిరి వేదిక మీద ఉన్నారు. మేము ఒక పేరు అనుకున్నాక ఇంకొక పేరు గురించి ఆలోచిస్తున్నప్పుడు ఫస్ట్ యాదగిరి అన్నారంటే కొండలరావు గారు అనుకున్నాక పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరా అంటే చాలా భయపడిపోయాం. వారి పక్కన